హలో ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఎప్పుడైనా కొబ్బరి పాలతో ఇలా కొబ్బరి జున్ను చేసి పెట్టారా? కొబ్బరిను బ్లాక్ కలర్ పార్ట్ మొత్తం ఇలా తీసేయాలండి. సన్నగా మనం కొబ్బరి గీరే దాంతో తీసేస్తే ఇలా బ్లాక్ కలర్ పార్ట్ వచ్చేస్తుంది. తర్వాత వైట్ కలర్ పార్ట్ని మాత్రమే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పూర్తిగా ఒక కొబ్బరి తీసుకున్నానండి. అది ఒక 1.5 కప్ వరకు వచ్చింది. అది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలండి. అందులో 2 కప్పుల వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. తర్వాత మనం దాన్ని వడగట్టుకుంటే చక్కగా ఇలా పాలలాగా వచ్చేస్తాయండి. అది వడగట్టుకున్న తర్వాత ఈ పాలతోనే మనం చేయాల్సిన రెసిపీ. సో ఇలా పాలన్నీ వడగట్టుకొని వచ్చిన కొబ్బరిని మీరు కర్రీ కూడా చేసుకోవచ్చండి, వేస్ట్ కాకుండా. సో ఈ పాలను మనము మెజర్ చేసుకోవాలి. సో నేను తీసిన పాలు మాత్రం 2 కప్పుల మీద 1/2 కప్ వరకు పాలు వచ్చాయండి. 2.5 కప్ పాలతో మనము ఇప్పుడు కొబ్బరి జున్ను తయారు చేసుకోవాలి. పూర్తిగా పాలు పోయకుండా కొద్దిగా కొన్ని పాలు తీసుకొని అందులో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా. తర్వాత మిగిలిన పాలన్నీ అందులో పోసేయాలి. మొత్తం పాలల్లో కార్న్ఫ్లవర్ వేస్తే ఉండలు కట్టేస్తాయి, సరిగా మిక్స్ అవ్వదు. సో ఆ తర్వాత అందులో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనైతే ఆ జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కు కాస్త నెయ్యి పూసి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుంది. మనకి జున్ను రెడీ అవ్వగానే అందులో వేసేసుకోవాలి. ఈ పాలను గ్యాస్ పైన పెట్టుకొని హై మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందులో కొద్దిగా యాలకుల పొడి కూడా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు అలాగే మిక్స్ చేస్తూ ఉండాలండి. కన్సిస్టెన్సీ ఇలా అయ్యాక మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5 గంటల పాటు దీన్ని ఇలాగే మూత పెట్టి చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారాక నేను నైట్ చేసి పెట్టాను. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 1 అవర్ వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నానండి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ అలా గిన్నెలో రివర్స్లో వేసి తీసాను. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. అసలు ఏమీ అంటుకోదు. చాలా జెల్లీ లాగా చాలా సూపర్గా వస్తుందండి. కొబ్బరి పాలతో జున్ను తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో. మనం నైఫ్తో కట్ చేసుకున్నా సరే, స్పూన్తో అలాగే తీసుకొని తిన్నా సరేనండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మా చిన్నోడికైతే చాలా చాలా ఇష్టము. సో మీతో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకోవాలనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి.